న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిరా అంటే మనం కౌంటింగ్ నెంబర్స్ జనరల్గా కౌంట్ చేస్తాం కదా, కౌంటింగ్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. దీన్ని మనం ఏం చేస్తాంరా అంటే ఎన్ అనే ఆల్ఫాబెట్తో డొనేట్ చేస్తాము. ఈ సెట్ వచ్చి ఎలా ఉంటుందంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం న్యాచురల్గా నెంబర్స్ కౌంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం 1 2 3 4 5 అలా చేస్తాం కదా, అదేవిధంగా 1 2 3 4 5 లైక్ దట్ అలా ఎంతైనా సరే చేయొచ్చు. వీటిని ఏమంటారంటే న్యాచురల్ నెంబర్స్ అంటారు. దీన్ని వచ్చి ఎన్ లెటర్తో చెప్తాం అనమాట, ఎన్ అనే లెటర్తో చెప్తాం. నెక్స్ట్ వచ్చి హోల్ నెంబర్స్. దీన్ని డబ్ల్యూ అనే లెటర్తో చెప్తాము. నెంబర్స్ అంటే ఈ న్యాచురల్ నెంబర్స్తో పాటుగా జీరోగా యాడ్ చేసినామంటే అది హోల్ నెంబర్ అవుతుంది. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి. 0 1 2 3 4 5 లైక్ దట్ ఇలా వచ్చేదాన్ని ఏమంటారంటే హోల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇంటీజర్స్. దీన్ని వచ్చి జెడ్ అనే లెటర్తో డొనేట్ చేస్తాము. ఇది వచ్చి అన్ని పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగిటివ్ నెంబర్స్. అంటే పాజిటివ్ నెంబర్స్ అంటే ఈ న్యాచురల్ నెంబర్స్, దాంతోపాటు 0తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటుంది. దీంట్లో ఏముంటుంది, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇంటీజర్స్ అంటారు. అంటే ఇంటీజర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉంది, హోల్ నెంబర్స్. చూడండి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఇది న్యాచురల్ నెంబర్, ఇది మాత్రమే న్యాచురల్ నెంబర్. ఈ ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ కూడా ఉంది. ఏదేది, ఈ రెండు కలిపితే ఏమంటామో హోల్ నెంబర్స్ అంటారు. మరి ఇంటీజర్స్ అంటే ఏమి, ఈ మూడు కలిపితే వాటిని ఏమంటాము ఇంటీజర్స్ అంటారు. పాజిటివ్ నెంబర్, 0, నెగిటివ్ నెంబర్, ఈ మూడు కలిస్తే దాన్ని ఏమంటాము ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ 4th వన్ వచ్చి రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ దీన్ని క్యూ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఇది వచ్చి ఏం లేదు మా, జస్ట్ P/Q ఫామ్లో మనం ఏదైతే రాయగలుగుతామో వాటినన్నింటినీ కూడా రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కండిషనే ఉంది మా, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ డినామినేటర్, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్ మాత్రం 0 కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్ వేస్తాం, ఒక 3 వేద్దామా, 3 వేసి కానీ Q మాత్రం 0 వేసినాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏమవుతుంది 3/0 ఏమవుతుంది, నాట్ డివిజిబుల్. 0తో డివిజిబిలిటీ లేదు కదా, డివిజిబుల్. అదే P0 రావచ్చు, ఇది రాకూడదు. ఎందుకు, ఈ కండిషన్ అప్లై అవ్వలేదు కదా, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 చెప్పినాం కదా, Q ఇక్కడ 0 ఉంది కాబట్టి అప్లై కాదు. అదే P0 అంటే నో ప్రాబ్లం. P ఫర్ ఎగ్జాంపుల్ 0/5 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో ఇది రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ the form of P/Q where P and Q are integers and Q is not equal to 0. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటంటే ఏ నెంబర్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. అంటే P/Q ఫామ్లో రాయలేనివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ వస్తుంది. దాంట్లో కండిషన్ ఏమంటే P and Q ఆర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏం చెప్పుకున్నాము, ఇంటీజర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటుంది, 0 ఉంటుంది, నెగిటివ్ నెంబర్స్ ఉంటుంది. అంటే ఈ మూడు ఉంటుంది, ఏదైనా ఉండొచ్చు, వాటిని ఇంటీజర్స్. ఈ మూడింటిని ఇంటీజర్స్ అంటారు. అంటే పాజిటివ్ నెంబర్స్, 0, నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటుంది. సో అలా రాయగలిగేది π, √2, √3 లైక్ దట్ చాలా ఉన్నాయి. మళ్ళీ రాను మనం లెసన్స్లో చెప్పుకుందాం. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్, క్యాన్ యూ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ P/Q వేర్ P అండ్ Q ఆర్ ఇంటీజర్స్ అండ్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం 0ని రేషనల్ నెంబర్గా రాయొచ్చా? రేషనల్ నెంబర్ అంటే ఏం చెప్పుకున్నాము, P/Q ఫామ్లో రాసేవన్నీ కూడా రేషనల్ నెంబర్సే నేను చెప్పుకున్నాం కదా. దాంట్లో కూడా PQ ఎలా ఉండాలా, ఇంటీజర్స్గా ఉండాలా. అక్కడ కూడా కండిషన్ ఏమి, Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ 0 కాకూడదు. ఇప్పుడు రాయగలమా రాయలేమా అంటే రాయొచ్చు. ఎస్, 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. 0 ఈజ్ ఏ రేషనల్ నెంబర్
it can be written in the form of p by q. కండిషన్ ఏంటి? q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అంటే పీ క్యూ ఏదైనా సరే ఇంటీజర్స్ అవ్వచ్చు అనమాట. పీ కమా క్యూ క్వశ్చన్లో ఇచ్చారు కదా, పీ కమా క్యూ ఆర్ ఇంటీజర్స్ అంటే మనం ఏం రాయొచ్చు ఎగ్జాంపుల్గా అంటే 0 వాల్యూ రావాలా, పీ క్యూని మనము ఏమన్నా తీసుకోవచ్చు, ఏమి ఇంటీజర్స్ తీసుకోవచ్చు, క్యూ మాత్రం 0 కాకూడదు, అదొక్కటే కండిషన్. అంటే డినామినేటర్ మాత్రం 0 తీసుకోకూడదు. మీరు న్యూమరేటరు ఇంటీజర్స్లో ఏదైనా తీసుకోవచ్చు. రాద్దామా ఒక ఎగ్జాంపుల్స్. ఫస్ట్ 0/1 రాద్దాం. ఇక్కడ వచ్చి పాజిటివ్ నెంబర్ 1 అంటే +1. సో ఇది 0/1 అంటే 0నే వాల్యూ, 0కి ఈక్వల్ అయిపోయింది కదా ఇదంతా. లేకపోతే 0/-5 నెగిటివ్ నెంబర్ తీసుకున్నాం, అప్పుడు ఏమవుతుంది? 0 వాల్యూ వస్తుంది. ఇంకా క్యూ ఇక్కడ ఇది రాయొచ్చా? 0/0 రాయకూడదు. ఎందుకు రాయకూడదు? ఏం చెప్పినాము? క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాను. క్యూ వచ్చి ఇక్కడ 0 పెట్టినాం కాబట్టి ఇది రాయకూడదు. ఓకేనా? సో ఇలాంటివి మనం ఎన్నైనా రాసుకుంటా పోవచ్చు. 3 ఇంకొక మైనస్ నెంబర్ చెప్పండి, -3 రాయొచ్చు కదా, ఇవన్నీ కూడా రాయొచ్చు. ఫైండ్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. అంటే 3కి 4కి మధ్యలో రేషనల్ నెంబర్స్ రాయాలా. ఎన్ని రేషనల్ నెంబర్స్ రాయాలా? 6 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఎలా రాస్తారో చూద్దాం. ఫైండ్ 6 గివెన్ 3, 4 ఇన్ బిట్వీన్ 3 and 4 మనం రేషనల్ నెంబర్లో రాయాలి. రేషనల్ నెంబర్ అంటే ఏమి? పీ బై క్యూ ఫామ్లో రాసేవన్నీ కూడా రేషనల్ నెంబర్స్, బట్ వన్ కండిషన్, క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఎన్ని రేషనల్ నెంబర్స్ రాయాలి మనము? 6 రేషనల్ నెంబర్స్ రాయాలి. సో ఇక్కడ మనము ఒక చిన్న లాజిక్ యూస్ చేయొచ్చు. దీనికి 1 యాడ్ చేసుకోవచ్చు. 1 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. 1 యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 మాత్రమే తీసుకోవాలా అంటే అట్లేం రూల్ లేదు. ఇక్కడ ఏమంటే రేషనల్ నెంబర్ అంటే 3ని 4ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం. ఇది 3 అనుకుందాం నెంబర్ లైన్లో, ఇది 4 అనుకుందాం. దీని మధ్యలో మనం పీ బై క్యూ ఫామ్లో రాసేవన్నీ రాయాలి, రేషనల్ నెంబర్స్ అవుతుంది. అంటే 3కి 4కి మధ్యలో డివిజన్ చేయాలి. నువ్వు 6 పార్ట్స్ చేస్తావా, 10 పార్ట్స్ చేస్తావా, 5 పార్ట్స్ చేస్తావా, 100 పార్ట్స్ చేస్తావా, అది నీ ఇష్టం. కానీ మనకి ఈజీగా ఉండడానికి మనం జస్ట్ ఏం చేస్తాము, ఈడ మధ్యలో 6 రాయాలి కాబట్టి ఇన్ బిట్వీన్ 6 రేషనల్ నెంబర్స్ రాయాలి కాబట్టి నేనేం చేస్తాను, జస్ట్ 1 యాడ్ చేసుకున్నా. అప్పుడు ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ ఏమి ఇచ్చినారు? ఇక్కడ 3, 4కి మధ్యలో. సో 3ని 7తో మల్టిప్లై చేసి 7తో డివిజన్ చేయండి. ఏదైనా ఒక నెంబర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే దాని వాల్యూ చేంజ్ అవ్వదు. అప్పుడు ఏమొస్తుంది? ఇది న్యూమరేటర్ ఏమా 3 అంటే 3/1 లైక్ దట్. సో ఇక్కడ ఏమొస్తుంది? 3 7s are 21, 1 7s are 7. అదే ఇలాగ ఇక్కడ 4కి చేయండి. అదే విధంగా 4 × 7/7. చూడండి, వేరే వేరే నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేయలేదు, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తున్నాం కాబట్టి ఈ 4 వాల్యూ మారదు. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ న్యూమరేటర్, ఇది న్యూమరేటర్. అప్పుడు ఏమవుతుంది? 4 7s are 28, 7 1s are 7. ఇక్కడ by 1, 1 7s are 7. ఇక్కడ మీరు కరెక్ట్గా రాసారా లేదా అంటే చూడండి, ఇక్కడ 7, ఇక్కడ 7 వచ్చింది. సో 21/7, 28/7 ఈ మధ్యలో ఉండేదంతా కూడా 3, 4 మధ్యలో వస్తుంది. అప్పుడు ఏమేమి వస్తుంది? రేషనల్ నెంబర్స్ 21/7, 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7, 28/7. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6. ఇది 3 వాల్యూ కదా, ఇది 3, ఇది 4 వాల్యూ. 28/7 అనేది 4 వాల్యూ. సో ఈ రెండింటికి మధ్యలో ఈ రేషనల్ నెంబర్స్ 6 ఉన్నాయి. చూడండి, ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. ఇంతకుముందు దీనికి 6 రేషనల్ నెంబర్స్ రాసినాం కదా, ఇక్కడ 5 రేషనల్ నెంబర్స్ రాయాలా. కానీ ఇక్కడ ఏం చేశారు? 3/5, 4/5 ఇచ్చినారు. ఇక్కడ దీని మధ్యలో రాయాలి. దీన్ని ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? గివెన్ 3/5, 4/5. ఇంతకు ముందులాగే ఇన్ బిట్వీన్ ఎన్ని రాయాలి మనము? 5 రాయాలి. సో మనం ఏం చేస్తాము? 5 + 1 చేసుకున్నాం. అంటే ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 3/5ని ఏం చేశాను? 6తో మల్టిప్లై చేసి 6తో డివిజన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ ఉంటే ఏమొస్తుందంటే
న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? 3 6 18, 5 6 30. ఇంకొక ఇది చెప్పండి. 4/5కి ఏం చేయాలా? 6తో మల్టిప్లై చేసి 6తో డివిజన్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఈ ఫ్రాక్షన్స్లో చూడండి. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్తో డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 4 6 24, 5 6 30. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో రాస్తాం. ఏమొచ్చింది? 18/30, తర్వాత 19/30, 20/30, 21/30, 22/30, 23/30, 24/30. ఇన్ బిట్వీన్ దీని వాల్యూ వచ్చి 3/5, 24/30 వాల్యూ వచ్చి 4/5. దీని మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ రాసేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. గివ్ రీజన్ ఫర్ యువర్ ఆన్సర్. ఫస్ట్ వన్, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ హోల్ నెంబర్. ఎస్, ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? న్యాచురల్ నెంబర్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. చూద్దాం. ఇంటీజర్స్ అంటే ఏమి? పాజిటివ్ నెంబర్, 0, నెగిటివ్ నెంబర్స్. హోల్ నెంబర్ అంటే ఏమి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 1 2 3 4 5 లైక్ దట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం అడిగారు క్వశ్చన్? ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి ఇంటీజర్ కూడా హోల్ నెంబర్ అవుతుందా? ఇంటీజర్ అంటే ఏమి? పాజిటివ్ నెంబర్, 0, నెగిటివ్ నెంబర్. హోల్ నెంబర్ అంటే 0 నుంచి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ ఇంటీజర్ కూడా హోల్ నెంబర్ అవుతుందా? పాజిటివ్ నెంబర్స్ హోల్ నెంబర్ అవుతుందా లేదా? అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ పాజిటివ్ నెంబర్సే కదా. 0 అవుతుందా? అవుతుంది. మరి నెగిటివ్ నెంబర్స్ కాదు కదా. సో ఇది స్టేట్మెంట్ ఫాల్సా ట్రూనా? ఫాల్స్. అర్థమా? ఫాల్స్. Negative numbers are not whole numbers. రేషనల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏమి? p/q ఫామ్లో రాయాలా? q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఇది రూల్. మరి హోల్ నెంబర్ అంటే ఏమి? 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లైక్ దట్. ముందే మీకు చెప్పినట్లు ఇక్కడ చూడండి, p/q ఫామ్లో ఇవన్నీ కూడా p/q ఫామ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 అంటే 1 కదా అవుతుంది. ఇది 2/1. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 1/1 రాసుకోవచ్చు. 2ని చూడండి 2/1గా రాసుకోవచ్చు. అప్పుడు 2నే వాల్యూ వస్తుంది. దీన్ని 3/1గా రాసుకోవచ్చు. దీన్ని 4/1గా రాసుకోవచ్చు. 5/1గా రాసుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్, దాని వాల్యూ అలాగే ఉంటుంది. కానీ p/q ఫామ్లో రాసినాం కదా, అంటే ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అయినాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ 3/4 రాసామనుకోండి, ఇది ఒక ఫ్రాక్షన్ కదా, ఇది p/q ఫామ్లో ఉంది. q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కానీ ఇది హోల్ నెంబర్ కాలేదు కదా. ఫాల్స్. ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఉంటుంది, ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి.